వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు చూసినట్టయితే టెట్ డిఎస్సికి సంబంధించిన వార్తలు చూస్తే డిఎస్సి ఎక్కడా అనేటువంటి శీర్షికతోటి వచ్చినటువంటి ఒక వార్త అభ్యర్థులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. సో ఈ వార్తను చూసినట్లయితే మనం టెట్ పరీక్షలతోనే కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. మరి ఇప్పటికి 3 సార్లు టెట్ నిర్వహించారు. ఇది 4వది కూడా నోటిఫికేషన్ వచ్చింది. మరి టెట్లు మాత్రమే నడుస్తున్నాయి కానీ డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం లేదు అని ఆందోళన చెందడం జరుగుతుంది. అందుకే వీళ్ళు 10,000-15,000 పోస్టులతో డిఎస్సి వేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా మరి ఎవ్రీ ఇయర్ 2 టెట్లు వేయాలని గతంలో చెప్పారు. దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ 2 టెట్లు వస్తున్నాయి. అభ్యర్థులు స్కోర్ పెంచుకోవడానికి ఇవి ఉపయోగపడతవి. సో ఇది సంతోషమైనప్పుడు కూడా మరి ఎప్పుడుకి టెట్లు రాసుకుంటూ వెళ్ళడమే అని కాదు ఇక్కడ. సో మధ్య మధ్యలో డిఎస్సిలో కొన్ని పోస్టులు వేస్తే కూడా వాళ్ళకు కూడా సెటిల్ అయిపోతారు. చాలా సంవత్సరాల కష్ట నష్టాలు కోర్చి చేస్తున్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి వస్తున్న ప్రతి 6 నెలలకోసారి వస్తున్న టెట్ కోసం చాలా ఆందోళనతోటి ప్రిపేర్ అవుతారు. కానీ డిఎస్సికి ఎదురుచూపులే మిగులుతున్నాయి కనుక వాళ్ళకు లేవు అనేది కనుక సో తప్పకుండా ప్రభుత్వం ఆలోచించి డిఎస్సి వేస్తుందని ఆశిద్దాం. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 2024 జూలై లోపట వచ్చినటువంటి డిఎస్సి తర్వాత మళ్ళీ లేదు. ఆ తర్వాత తీసుకుంటే ఇంతకుముందు 2017లో 8,792 పోస్టులతోటి వచ్చింది. ఆ తర్వాత 2024 లోపట ఫిబ్రవరి లోపల 10,062 పోస్టులతోటి వచ్చింది. ఆ తర్వాత మరి ఇప్పటి వరకు లేదు గనక నిరుద్యోగులు ఎంతో ఆందోళనతోటి ఉన్నారు. కనీసం 2024లో ఒకసారి చెప్పడం జరిగింది. దాదాపు రఫ్‌గా 5,000 పోస్టులతోటి త్వరలోనే డిఎస్సి ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌లో కూడా చెప్పారు కానీ మరి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఇక్కడ కూడా చాలామంది ఏజ్ లిమిట్ పెంచడం వల్ల పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల మొన్నటి వరకు ఆగిన వాళ్ళంతా కూడా ఒకేసారి వేల మంది టీచర్లు కూడా రిటైర్మెంట్ కావడం జరిగింది. వారిలో పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి అంటారు. సో ఇక్కడున్న సమాచారం మేరకు ఒక 10,000 వరకు ఎస్జిటీలు, ఒక 4,000 వరకు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లు, మిగతా పీఈటీది ఇతర పోస్టులన్నీ కలిపి ఒక 1,000 వరకు దాదాపు 14,000-15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కనుక వాటిని భర్తీ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది అభ్యర్థుల అభిప్రాయాలు కూడా వేయడం జరిగింది. సో ఈ టెట్ ముగిసేలోగా డిఎస్సి వేయాలంటారు. కనీసం ఈ టెట్ తర్వాతనన్నా తొందరగా డిఎస్సి కసరత్తు చేసి అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని అందరం కోరుదాం. సో ఇప్పటికే 10 సార్లు టెట్ రాసామంటుంది. నిజంగా ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే చాలా సార్లు రాసి వాళ్ళకే ఎందుకు రాస్తున్నామో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 3.5 లక్షల మంది డిఎస్సి కోసం ఎదురుచూపులు అన్నారు ఇక్కడ. 1,10,000 మంది డీఎడ్ అభ్యర్థులు ఉన్నారు. 2,40,000 మంది బీఎడ్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం ఓవరాల్‌గా 3.5 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి త్వరలో ఒక డిఎస్సిని వేయాలని కోరుకుందాం. ఒకవేళ కనుక కానీ రేషనలైజేషన్ చేస్తారేమో అన్నటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఒకవేళ రేషనలైజేషన్ చేసినట్టయితే ఈ 15,000 ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది గనక ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేసే దిశగా ఆలోచించి ఆ రేషనలైజేషన్ ప్రక్రియను కాకుండా విద్యార్థుల నమోదును పెంచి మరి 15,000 పోస్టులతోటి డిఎస్సి వేస్తుందని ఆశిద్దాం.